ప్రముఖ తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఎన్ఐఏ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 2 వారాల క్రితం సన్నీ యాదవ్ బైక్ పై పాకిస్తాన్ వెళ్లొచ్చాడు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు తాజాగా సన్నీని చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. పాక్ టూర్కు సంబంధించిన వివరాలపై విచారణ చేస్తున్నారు. ఇక బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన కారణంగా బయ్యా సన్నీ యాదవ్ పై ఇదివరకే కేసు నమోదైంది. మార్చి 5న సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్లో అతడిపై కేసు నమోదు చేశారు. పోలీసులు లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆ సమయంలో అతడు విదేశాల్లో ఉన్నాడు. 2 వారాల క్రితం ఇండియా వచ్చాడు. ఇండియా నుంచి పాకిస్తాన్కు వెళ్లాడు. అక్కడ దాదాపు 7 రోజుల పాటు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలను తన యూట్యూబ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. సన్నీ యాదవ్ పాకిస్తాన్ నుంచి రావడంతో పాకిస్తాన్ పర్యటనకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. పాకిస్తాన్లో ఎవరితోనైనా సంబంధాలు కలిగి ఉన్నాడా, ఎలాంటి గూఢచర్యం చేశాడన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కు గూఢచర్యం చేసిన జ్యోతి మల్హోత్రాతో సహా పలువురిని జాతీయ దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ అధికారులతో చాలా క్లోజ్గా తిరిగింది. పాకిస్తాన్ ఐఎస్ఐతో కూడా మంచి సంబంధాలున్నట్లుగా గుర్తించారు. ఇక జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన యూట్యూబ్లో పాకిస్తాన్కు సంబంధించిన అనేక వీడియోలున్నాయి. ఆమె పాకిస్తాన్కు 3 సార్లు వెళ్లి వచ్చింది. ఏప్రిల్ 22న పెహల్గామ్ ఉగ్రదాడికి ముందు కూడా జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కు వెళ్లినట్లుగా గుర్తించారు. ఇక పెహల్గామ్కు సంబంధించిన వీడియోలను జ్యోతి మల్హోత్రా పాక్ అధికారులకు చేరవేసినట్లు అనుమానించారు. ప్రస్తుతం ఆమె హర్యానా జైల్లో ఉన్నారు. 9 రోజుల పాటు ఆమెను దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. ఏప్రిల్ 22న పెహల్గాంలో ఉగ్రవాదులు 26 మందిని హతమార్చారు. అనంతరం భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్కు సింధు జలాలు నిలిపివేసింది. పాక్ వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దును మూసివేసింది. అనంతరం మే 7న భారత్ పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఘటనలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్తాన్ వైమానిక స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయి. బయ్యా సన్నీ యాదవ్ కూడా పాకిస్తాన్ టూర్ వెళ్లి రావడంతో ఆయనకు అక్కడి వారితో ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. బయ్యా సన్నీ యాదవ్ అసలు పేరు సందీప్. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి చెందిన బయ్యా సన్నీ యాదవ్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశాడు. ఖమ్మంలో ఇంటర్ వరకు చదివి అనంతరం బైక్ రైడింగ్ నేర్చుకున్నాడు. సన్నీ యాదవ్ తల్లిదండ్రులు బయ్యా రవి, శ్రీదేవి నూతనకల్ మండల కేంద్రంలో మెడికల్ షాప్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. నిత్యం యూట్యూబ్లో గడిపే సందీప్కి ఓ ఆలోచన వచ్చి యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసేవాడు. ఇక యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ పెరగడంతో బైక్తో విదేశాలు తిరుగుతూ ఆ వీడియోలను అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించడం ప్రారంభించాడు. అయితే యూట్యూబ్పై వచ్చే ఇన్కంతో విదేశాలు తిరగడం కష్టంగా మారడంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. తన వీడియోలతో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తుండటంతో గమనించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సన్నీ యాదవ్ ప్రమోషన్ చేసిన బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా పోస్టు పెట్టారు. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతో మంది యువత అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ పోస్ట్ను సూర్యాపేట జిల్లా ఎస్పీ సోషల్ మీడియా అకౌంట్కు ట్యాగ్ చేశారు. ఆ ఫిర్యాదును సుమోటోగా తీసుకున్న పోలీసులు బయ్యా సన్నీ యాదవ్పై తదితర సెక్షన్ల కింద చీటింగ్ కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లతో బయ్యా సన్నీ యాదవ్పై నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో ఆయన ఇండియాకు రాకుండా విదేశాల్లోనే ఉండిపోయాడు. దీంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాల నుంచి ఏ మార్గంలో భారత్ వచ్చినా ఇమిగ్రేషన్ అధికారుల ద్వారా సన్నీని అరెస్ట్ చేస్తామని పోలీసులు ప్రకటించడంతో కోర్టును ఆశ్రయించి అరెస్ట్ చేయకుండా ఆర్డర్ తెచ్చుకున్నారు. కోర్టు ఆదేశం మేరకు బయ్యా సన్నీ యాదవ్ను అరెస్ట్ చేయని పోలీసులు తమకు తెలియకుండా దేశం విడిచి వెళ్లవద్దని సూచించారు. అయితే సన్నీ యాదవ్ ఇటీవల పాకిస్తాన్లో బైక్ రైడ్ పూర్తి చేసినట్లు వీడియోలు విడుదల చేశాడు. పాకిస్తాన్లో స్థానికుడితో వెళ్తూ జై శ్రీరామ్ అంటూ ఓ వీడియో, పాకిస్తాన్లో సిమ్ కోసం ఎన్నో కష్టాలు అనే మరో వీడియో, హైదరాబాద్ టు పాకిస్తాన్ బైక్ పై సాహసయాత్ర అనే ఇంకో వీడియో, పాకిస్తాన్ ఆర్మీ వ్యక్తి షాక్ అంటూ పలు వీడియోలు సన్నీ యాదవ్ యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. అక్కడే 2 నెలల వరకు తిరిగి టూర్ వీడియోలను పోస్ట్ చేశాడు. అయితే ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ పాకిస్తాన్ వీడియోలతో పాటు ఇండియన్ ఆర్మీకి చెందిన ఎలాంటి వీడియోలను పోస్ట్ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది. కానీ సన్నీ యాదవ్ నిబంధనలకు విరుద్ధంగా ఇటీవలే పాకిస్తాన్ బైక్ రైడ్ వీడియోలను అప్లోడ్ చేశాడు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు, ఎన్ఐఏ అధికారులు అతన్ని చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకుని ఢిల్లీలోని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు.
అయితే సన్నీ యాదవ్ గతంలోనే పాకిస్తాన్ టూర్ ముగించుకొని ఇండియాలోనే ఉండి వీడియోలు అప్లోడ్ చేశాడా, లేదంటే ఇండియా పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న వేళ పాకిస్తాన్లోనే ఉండి వీడియోలు అప్లోడ్ చేశాడా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ విషయాలపై ఎన్ఐఏ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి బయ్యా సన్నీ యాదవ్కు పాకిస్తాన్తో సంబంధాలున్నాయా? ఆ దేశంలో ఏం చేశాడు, ఎవరితో ఉన్నాడు, కేవలం యూట్యూబ్ వీడియోల కోసమే పాకిస్తాన్ వెళ్లాడా అనే విషయాలు ఎన్ఐఏ అధికారులు దర్యాప్తులో తేల్చనున్నారు.